బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కూడిన జాబితా విడుదల చేసింది. ఉపాధ్యక్షులుగా 27 మందికి, ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి ఛాన్స్ ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండానే కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కూడిన జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఉపాధ్యక్షులుగా 27 మందికి ప్రాధాన్యతనిచ్చారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి ఛాన్స్ ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండానే ఈ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ లేకుండానే ఒక అధిష్టానం అయితే కార్యవర్గాన్ని ప్రకటించింది. దీన్ని ఏ విధంగా చూడాలి? దీంట్లో ఎంతమందికి అవకాశం ఇచ్చింది? రైట్ రేఖ, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కమిటీల ప్రకటనకు సంబంధించి గత కొంతకాలంగా ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆశావాహుల ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం కేవలం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు కాకుండా మిగతా జనరల్ సెక్రటరీలు అలాగే వైస్ ప్రెసిడెంట్ల జాబితాను ప్రకటించింది. 27 మంది వైస్ ప్రెసిడెంట్లను ఏఐసిసి ప్రకటించింది. దాంతో పాటు జనరల్ సెక్రటరీలు 69 మంది జనరల్ సెక్రటరీలను కూడా ఏఐసిసి ప్రకటించింది. దీంట్లో పలువురు ఎమ్మెల్యేలకు పార్టీ పదవులను ఏఐసిసి కల్పించింది. వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణకు అవకాశం కల్పించారు. వైస్ ప్రెసిడెంట్లుగా ఎమ్మెల్సీలు పల్మూరు వెంకట్, బసవరాజు సారేకు దీంట్లో అవకాశం దక్కింది. మరోవైపు జనరల్ సెక్రటరీలుగా వెడమబొజ్జు, పర్ణికారెడ్డి, మట్ట రాఘవాయలకు దీంట్లో అవకాశం కల్పించారు. మొత్తం జంబో ప్యాక్ ని ఇక్కడ ప్రకటించినట్టు ప్రధానంగా మనకు అర్థమవుతుంది. మొత్తం వైస్ ప్రెసిడెంట్లుగా 27 మంది, జనరల్ సెక్రటరీగా 69 మందికి దీంట్లో కాంగ్రెస్ అధిష్టానం నాయకత్వం దీంట్లో అవకాశం కల్పించింది. ఈ రోజు సాయంత్రం ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో జరిగిన సమావేశంలో ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై దీనికి సంబంధించి తుది కసరత్తు చేసిన తర్వాత అధికారికంగా ఏఐసిసి కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలైంది. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సంబంధించి ప్రధానంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ నలుగురికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. దాంట్లో రోహిత్ రెడ్డి గాని, సంపత్, బలరాం నాయక్, ఇతర కొంతమంది పేర్లు ప్రధానంగా వినిపించినటువంటి భయం వీరి పేర్లు వినిపించినప్పటికీ కూడా అధికారికంగా దీనికి సంబంధించి ఎప్పటివరకు ఎటువంటి ప్రకటన లేదు. దీనిపై కూడా రేపు ఎల్లుండిలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. రేఖ, శివ, అయితే ఆశావహులందరూ కూడా ఈ కార్యవర్గంతో సంతృప్తి చెందినట్లే అని భావించవచ్చా? దీంట్లో కొంతమంది ఆశావాహులు ఉన్నారు, కొంతమందికి దక్కినప్పటికీ కూడా మరికొంతమంది ఆశావాహులకు దీంట్లో స్థానం దక్కినట్టుగానే ప్రధానంగా అర్థమవుతుంది. కానీ దీంట్లో ఉన్న జంబో ప్యాక్ ను బట్టి అందరికీ అన్ని సామాజిక వర్గాల వారిగా సమాన అవకాశాలు కల్పించినట్లుగానే ప్రధానంగా 27 మందికి సంబంధించిన ప్రధానంగా ఏదైతే వైస్ ప్రెసిడెంట్లు కానీ 69 మంది జనరల్ సెక్రటరీలో వీరందరికీ కూడా ఈక్వేషన్స్ ఆధారంగా సామాజిక వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీకి మొదటి కష్టపడి పనిచేసిన వారందరినీ కూడా అందరికీ అంటే ఇటీవల ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్ని జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతోనూ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరితో కూడా సమావేశం నిర్వహించారు. వారందరినీ అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ లిస్ట్ అనేది ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి కొంతమంది అక్కడక్కడ అసంతృప్తులు ఉన్నప్పటికీ వారికి కూడా భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామనేది కూడా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తూ ఉన్నారు. శివ, అదేవిధంగా సామాజిక వర్గాల వారిగా ఎటువంటి టెక్నిక్ ని ఇందులో పాటించారు? అదేవిధంగా సామాజిక వర్గాల వారిగా కొంతమంది నేతలంతా వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి కూడా విన్నవించుకున్నారు. సో వెళ్ళిన వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచారా? డెఫినెట్ గా మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు 70% వరకు కూడా అవకాశం ఇస్తాము. సామాజిక వర్గాలకు పెద్దపీట వేయబోతున్నాం అనేది కూడా గతంలోనే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. దానిలో భాగంగా ఇటీవల మంత్రివర్గానికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, అడ్లూరు లక్ష్మణ్ కలిసి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలో అడ్లూరు లక్ష్మణ్ కు మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇక శాఖల కేటాయింపు అనేది రేపు ఎల్లుండో తెలియజేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక అన్ని సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు దీనితో ప్రధానంగా ఏదైతే 27 మంది వైస్ ప్రెసిడెంట్లు కానీ 69 మంది జనరల్ సెక్రటరీలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా దీంట్లో అన్ని కులాల వారిగా రెడ్డి ముందు చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అలాగే రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి సమాన న్యాయం
ప్రెసిడెంట్ సంబంధించి కూడా దానిలో కూడా సామాజిక వర్గాల వారీగా ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అంటే ఇప్పటివరకు ఉన్న ప్రచార చూస్తే కనుక రోహిన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం నుంచి, అలాగే బలరాం నాయక్, సంపత్ కుమార్, మరోవైపు మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది ఏఐసీసీ కార్యాలయం నుంచి రావాల్సి ఉంది. ఇక ఈ రోజు జరిగిన కసరత్తులో భాగంగా ఈ వైస్ ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీలను కాంగ్రెస్ అధిష్టానం అంటే కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన సందర్భంగా వీటిని ఫైనల్ చేశారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కలిసి దానికి సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రేఖ శివ అయితే ఉన్నట్లుండి ఇప్పుడు 27 మందికి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి అయితే ఛాన్స్ ఇచ్చారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ విషయానికి వచ్చేసరికి ఎందుకు ప్రకటించలేదు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా దీంట్లో పోటీ అనేది ఎక్కువ ఉండే నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటే 4 సామాజిక వర్గాలకు రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రధానంగా దాంట్లో పెద్దపీట వేయాలని ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగా 4 లేదా 5 పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు కేటాయించే అవకాశం ఉంది. దీంట్లో పోటీ అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే కొంత మరొకసారి దీనిపై కసరత్తు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల్లో పయం కురేషి గాని, రోహిత్ రెడ్డి, మరోవైపు సంపత్, మరో ఇటు ఎంపీ బలరాం నాయక్ వీరి పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ మరికొంతమంది పేర్లు కూడా దీంట్లో తెర మీదకి వస్తున్నాయి. ఆశావాహుల సంఖ్య ఎక్కువ నేపథ్యంలో రేపు ఎల్లుండిలో దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గాన్ని అధిష్టానం అయితే ప్రకటించింది. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కూడిన జాబితానైతే విడుదల చేసింది. ఉపాధ్యక్షులుగా 27 మందికి, ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి ఛాన్స్ ఇచ్చింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండానే ఈ కార్యవర్గాన్ని ప్రకటించారు.